యూనిట్లకు దాటి ఒక 5, 10, 15 యూనిట్లు దాటిపోతే టోటల్ 215 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, నేనేమంటున్నా అంటే 200 యూనిట్ దాటి 205, 10 యూనిట్ దాటంగానే 210 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో 210 యూనిట్ల కంటే ఆయనకి ఏమనిపిస్తుంది, బెనిఫిషరీకి అరే నాకు ఉచిత కరెంట్ అంటారు, మొత్తం 210 యూనిట్ల కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది. అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆ గ్యారంటీలలో ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు. సో మనము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము, అనెక్సర్లో ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మనం చేసాము. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం 6 లక్షలు, అంటే నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను అధ్యక్ష, ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమందే ఉన్నారని చెప్పి అంటున్నారు. దీన్ని పెంచడానికి, దీంట్లో అవేర్నెస్ తీసుకురావడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితో ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా, లేకపోతే దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతూ, అదేవిధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, వైట్ రేషన్ కార్డ్స్ లేని వారికి, వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి, ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష. దీని మీద వైట్ రేషన్ కార్డు ఉన్నా, కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కారు ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్లో భాగస్వాములు కాలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ స్కీమ్లో ఇంటి దగ్గర కారు ఉంటే వాడు కారు ట్యాక్సీ నడిపించుకొని వాడి జీవన ఆధారం, దట్ ఈజ్ లైవ్లీహుడ్ అధ్యక్ష. దాన్ని మనం కూడా మన పరిగణలోకి తీసుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇన్ని స్కీమ్లు మనం ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్లలో ఎట్టు కూడా భాగస్వామి కాలేదు కాబట్టి అలాంటి దాన్ని ఏదన్నా మరి అది అరికట్టడానికి మంత్రి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని, అదేవిధంగా నేను చెప్పింది ఈ 2 ఇష్యూస్లో మంత్రి గారు నేను ఆశిస్తున్న అధ్యక్ష తప్పకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఈ బెనిఫిషియరీ ఎక్కువ భాగస్వాములు చేయడానికి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అధ్యక్ష, ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లైట్ లేని వారికి ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ గారు ఆలోచించారు, గ్రామాలకి లైట్ ఉండాలి, ప్రతి గ్రామంలో వీధి అంటే టేల్ ఎండ్ వరకు కూడా వారి గుడిసెల్లో కూడా లైట్ ఉండాలనేది రాజీవ్ గాంధీ గారు ఆలోచించినటువంటి సందర్భం అధ్యక్ష. కాబట్టి ఈ స్కీము అందరికీ ప్రతి టేల్ ఎండ్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టేల్ ఎండ్లో ఉన్నటువంటి కుటుంబానికి కూడా ఈ స్కీము భాగస్వాములు అయ్యే విధంగా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.